క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఇందులోని ఇదే పాఠం పేరు. ఈ ఒక్క పాఠం ఈ ఒక్క పేరుతోని ఎన్ని విషయాలు ఉంటాయంటే చాలా విషయాలు ఉంటాయి. ఎందుకు వచ్చారు అని అంటే చాలా విషయాలు ఉంటాయి. ఆ విషయాలన్నిటిలో వారానికి ఒకటే చెబుతూ ఉన్నాం. ఎక్కడైనప్పటికీ ఎక్కడ చెప్పినా కానీ పేరు మాత్రం ఇదే ఉండిద్ది. కానీ అందులోని ఒకటి పోయిన వారం ఏం చెప్పాను, ఇదే పేరు. కానీ దానికి ఎందుకు వచ్చారన్నదే చదివిచ్చిన వాక్యం ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అంటే అక్కడ ఎందుకు వచ్చారని ఉంటుంది. పోయినారని చెప్పింది, ఇప్పుడు పాపులను రక్షించడానికి వచ్చారు. ఆ విషయం మీద చెప్పారు. ఇప్పుడు చెప్పే విషయం ఏంటనంటే ఎందుకు వచ్చారు అని అంటే, ఎందుకు వచ్చారు ఈ రోజున నేర్చుకోబోయే విషయం ఏంటంటే అక్కడ చదవబడిన విషయాల్లోని ఇప్పుడు మనం చదవబడిన ఆ విషయంలోని అక్కడ ఉన్న విషయం ఏంటనంటే భయపడకుడి. ఏ విషయం మీద? భయపడకుడి. ఎందుకు వచ్చారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి వచ్చారు. అందులోని ఈ రోజున నేర్చుకోబోయే విషయం ఏంటనంటే భయపడకుడి. భయం, మనిషిలోని భయం ఏం చేస్తుందంటే క్షణాన ఆ భయం ఏం చేస్తుంది? మనిషిని భయపెడుతుంది. పెద్దలో సామెత చెప్తారు, ధైర్యవంతుడు ఒకసారే ఇదైతురు, కానీ భయపడేవాడు ప్రతిదినం దైతురని చెప్పిన ఆ విషయం ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత దూత రాంగనే క్రీస్తు పుట్టంగానే ఈ లోకానికి వచ్చింది ఏంటి? క్రీస్తు రాంగనే లోకానికి రాంగనే వచ్చింది ఏంటి? వెలుగు. ఆ విషయం కూడా చెప్పాను అనమాట. వెలుగు వచ్చింది. ఇప్పుడు దూత అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఏం జరిగిందంట? అక్కడే ఉంటుంది. ఏం జరుగుతుందో చూడండి. అయితే ఆ దూత పైన వచనం చూడండి, 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వెంటనే వీళ్ళకి ఏమొచ్చింది? భయం వచ్చింది. భయం రాగానే దూత ఏమని చెబుతుంది? భయపడకుడి. భయం అనేది వదిలేయండి. భయం అనేది మీలో ఉండకూడదు. ఆ భయాన్ని పోగొట్టే వీరుడు, రక్షకుడు వచ్చారు, పుట్టారు. యోధా గోత్రపు సింహం ఈ లోకంలో పుట్టారు. ఇక మీకు భయం లేదు. ఇక క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇక ఇంకెందుకు భయం? బాప్తిసం తీసుకొని క్రీస్తు యొద్దకు వచ్చిన వారు ఎందుకు భయపడుతున్నారు? ఏ విషయాల్లో భయపడుతున్నావు?
ఎందుకు నీకు భయం? శిష్యులను పంపించిన తర్వాత సువార్త ప్రకటించడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారితో ఏమంటారో తెలుసండి? ప్రభువా, నీ నామం చెప్పంగానే అద్భుతాలు జరుగుతున్నాయి, నీ నామం చెప్పంగానే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, లోబడుతున్నాయి అని అనగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? అయ్యా, అవి లోబడుతున్నాయి, అవి పారిపోతున్నాయి, కానీ వాటికంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటనంటే మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి, గ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయి. అందును బట్టి సంతోషించండి. దెయ్యాలు లోపడుతున్నాయి, దెయ్యాలు పారిపోతున్నాయి, వీటికి కాదు. మీ పేరు ఎక్కడుంది? జీవ గ్రంథంలో మీ పేరు ఉంది. అందును బట్టి మీరేమవ్వాలి? సంతోషించాలి. ఆనందం, సంతోషం ఏంటో తెలుసండి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది వచ్చిన వారికి ఇక భయం అనేది లేదు. ఇక భయం అనేది లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అదే ఉంటుంది. ఇక నువ్వు క్రీస్తు యందు ఉన్నావు, ఇక ఏ శిక్ష విధి నీకు లేదు. ఇక లేదు. పేరు ఎప్పుడు తీసేస్తారు? జీవగ్రంథంలో నుంచి పేరు ఎప్పుడు తీసేస్తారు? రాశారు, మరి ఆ పేరు ఎప్పుడు తీసేస్తారు? మోషే గారు, ప్రభువా నా పేరు తీసే ప్రభా, నా పేరు కొట్టే ప్రభా, నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచే ప్రభా అంటే దేవుడు ఏమన్నారు తెలుసండి? మోషే, నీ పేరు ఎందుకు తీసేస్తా? పాపం చేసిన వారి పేరు తీసేస్తానని చెప్పు. పాపం చేస్తేనే ఆ పేరు తీసేస్తున్నావు, లేకపోతే ఆ పేరు తీసేయరు. నువ్వు భయపడే పని విషయం లేదు. ఎన్నో విషయాలండి, ఒక్క విషయం కాదు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ప్రతి ఒక్క విషయంలో దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం ఏంటంటే, ధైర్యం తెచ్చుకొనుడి. యోహాను గారు రాసిన సువార్త చదవండి, మొత్తం చదవండి. అసలు బైబుల్ చదివేవాడు ఎలా ఉంటాడో తెలుసండి? స్త్రీ అయినా పురుషుడైనా బైబుల్ చదివితే ధైర్యం వచ్చింది. 119వ కీర్తన మొత్తం కూడా దేని గురించి ఉంటుంది తెలుసండి? వాక్యం నెమ్మదిస్తుంది, వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది, వాక్యం త్రోవకు వెలుగై ఉంది, వాక్యము అన్ని విషయాల్లో నిన్ను రక్షిస్తుంది. వాక్యం అంటే ఎవరు? యోహాను సువార్త 1:1 దేవుడు వాక్యం. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అని అంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. భయపడుతున్నావంటే నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చావన్నమాట. భయపెట్టేవాడు ఎవడు? ఆడే భయపెట్టేది. ధైర్యపరిచేది ఎవరు? దేవుడు. నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావో ఆ విషయంలో నువ్వు భయపడే విషయం ఏదైతే ఉన్నదో దాంట్లో ఆ భయానికి తోడు నువ్వు అపవాదికి అవకాశం ఇస్తున్నావు. ఒక మనిషి మరణించినప్పుడు భయపడతారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు భయపడతారు? అమ్మో వచ్చి పట్టుకునిద్దాం, నా దగ్గర పెట్టారేమో అని ఆ విషయం మీద మనిషి ఏమైతారు? భయపడతారు. నేను కూడా ఇదివరకు అలాగే భయపడాను. మనిషి మరణించి ఉండోని కాదు, వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు నాలోకి వచ్చారో ఇలా స్నానం చేపిస్తూ ఉంటే అక్కడే నుంచున్నా, ఇలా నుంచొని చూసా. అది వరకు ఉండోని కాదు. వీళ్ళందరూ కూడా పెదనాన్న సత్పల్లి ఆయన చేపి అందరూ అశోక్ ఎక్కడుండి అనుకుంటే ఎక్కడుండో ఎదురుగా చూస్తా ఉన్నాను. ఇప్పుడు నాలో ఉంది ఎవరు? అది వరకు నేను అనుకోని ఇలా చూస్తే అది ఎమ్మటొచ్చాడు అనుకోనండి. ఇప్పుడు నాలో ఉంది ఎవరో? క్రీస్తు నాలో ఉంటే భయమే ఉంది? భయం లేదు. ఒక ఆమె చెప్పా, చుట్టూ అవి చేస్తారు ఇవి చేస్తారని అంటే నన్ను నిలబెట్టి చెయ్యి, మధ్యలో నేను ఉంటాను, చుట్టూ అన్నీ పెట్టి చెయ్యి, ఏమైంది? ఎన్నన్నా పెట్టి చెయ్యి, ఏమి కాదు. అర్థమైందండి? ఎందుకని లోకంలో ఉన్న వాడికంటే మనలో ఉన్న ఆయన ఎలాంటి ఆయనంట? శక్తిమంతుడు. నువ్వు ప్రతి దినము ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. అదే ఇక్కడ దూత చెబుతుంది, వాడు భయపడి అయితే ఆ దూత భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సంతోషకరమైన సువార్తమానం? ఏంటండి సంతోషకరమైన సువార్తమానం? మానవాళికి నశించిపోతున్న ఈ లోకంలో భయపడుతున్న ప్రతి మనిషినికి ఒక సువార్తమానం వచ్చింది అని అంటే ఏంటో సువార్తమానం? అక్కడే చెబుతున్నారు. తర్వాత చూడండి,
ఏమని చెబుతున్నారు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరంట? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టిండు, క్రీస్తు. నేడు అంటే అర్థం ఏంటి? ఈ రోజు అని అర్థం. ఈ రోజు నిన్ను వాక్యం ఈ రోజు చదువు నేడని ఉంటుంది, రేపు చదువు నేడని ఉంటుంది. అంటే నిన్ను ప్రతి దినము కూడా ఆయన ఏం చేస్తున్నారు? కాపాడుతున్నారు. నేడు అని అంటే ప్రతిరోజు, ప్రతి దినం ఈ రోజు ఎప్పుడూ నిన్ను దేవుడు విడిచిపెట్టలా. నిన్ను ప్రతి దినం ఆయన కాపాడుతూనే ఉన్నారు. ఎందుకు భయం? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనందరి కోసం ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టారు. నువ్వు ఆయనతో స్నేహం చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో మాట్లాడితే నీకు ఎలా ఉంటుందనంటే నువ్వు నిత్యం ఎలా ఉంటావు తెలుసా? ధైర్యంగా ఉంటావు. నువ్వు హుషారుగా ధైర్యంగా ముందుకు సాగితే, ముందుకు నువ్వు ఈ లోకంలో అలా జీవిస్తే నీకు అసలు తిరిగేలేదు. అర్థమైందండి? అందుకనే దూత ఏమని చెబుతుంది? ఇంకో మీరు భయపడవద్దు, మీకు స్వార్థమానం వచ్చింది. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎటువంటి విషయమైనా ఏదైనప్పటికీ కూడా మనం ఎవరికి చెప్పాలి? మనకండ తోడు అన్ని ఎవరో? దేవుడే. అర్థమైందండి? నా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏదైనప్పటికీ కూడా నాకు చెప్పుండి, నేను చూసుకుంటానని చెప్తున్నారు. ఎన్ని విషయాలు చెప్పారండి? పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు 20:33 నాకు మొరపెట్టము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, మీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు నేను మీకు తెలియజేస్తానని చెబుతున్నారు. కీర్తన 121వ కీర్తన 1 నుంచి వచనాలన్నీ చదువుకుంటూ వెళితే నీకు సహాయం చేసేది, నువ్వు కొండల తట్టు చేతులు ఎత్తిన ఎవరు సహాయం చేయరో, దేవుడే నీకు సహాయం. నీ ప్రాణమును ఒక రక్షణ, నిన్ను కాపాడుతారు, నీ రాకపోకలు నిన్ను కాపాడుతారు. ఆయన కునుకడు నిద్రపోడు, నిత్యము కూడా ఆయన నిన్నేం చేస్తారో కాపాడుతూనే ఉంటారనమాట. ఇలాంటి ఎన్ని విషయాలు ఫిలిప్పీయులకు 4వ వచనం నుంచి చూస్తే, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయుడి, దేని గురించి మీరు చింతపడొద్దు, ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనా విజ్ఞాపన ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. కావలి యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడ ఏదైతే మానవాడిని నాశనం చేస్తున్నాయో, ఏంటి నాశనం చేసేది? ఏంటండి? ఏంటి నాశనం చేసేది? మానవుణ్ణి. దేవుడు నరుణ్ణి చేసిన తర్వాత దేవుడు ఎక్కడ నొచ్చుకున్నంట? హృదయంలో నొచ్చుకున్నంట. అంటే మానవుని హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. ఆ చెడిపోయిన హృదయానికి దేవుడు ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు కావలి అనంట. అంటే హృదయంలో నుంచి అన్ని కూడా చెడ్డయన్నీ బయటికి వస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 7:21 చెప్పి ఉన్నారు. దానికి ఆ హృదయానికే తలంపుల్లో పుడుతుంది ఆలోచన, తర్వాత క్రియల్లోకి తీసుకెళ్తారు. కాబట్టి హృదయానికి ఆలోచనలకి కావలి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కావాలంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి? చెడు ఆలోచనలు వచ్చినా పోతాయి, ఉండవేక. పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధంగా జీవిస్తారు. 19వ వచనం చదువుతారు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ఒక విషయం ఏంటనంటే, అది ఒకటి సంతోషకరమైన విషయం, ఒకటి బాధాకరమైన విషయం ఏంటనంటే, సంతోషకరమైన విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినైనా కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచారు. చాలా మంది దేవుడు ప్రార్థన అంటే నా గొప్పతనంగా దేవుడు ఆయన స్వస్థపరిచింది. ఎంతో మందిని స్వస్థపరిచారండి. నేను ఒక చాట ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉంటే ఈ చెయ్యి తీసి ఆయన మీద పెట్టారు పట్టుకొని. అన్నయ్య మీద ఒకసారి ఒక అనారోగ్యం నడవలేని పరిస్థితిలో ఉంటే తీసి ఇలా ప్రార్థన చేస్తుంటే ఇలా పెట్టారు. అప్పుడే అనుకున్నా ఇక దగ్గిపోయినట్టే అనుకున్నా. అలాగే స్వస్థపడ్డారు. తర్వాత మొత్తం ఒక ఆయనకి మొత్తం ఇది పగిలిపోతే హాస్పిటల్లో ఉంటే పొద్దాకా వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు అనుకున్నా దేవుడు స్వస్థపరుస్తారని. ఆ తర్వాత ఇంకొక ఆయనకే
నడలేని పరిస్థితిలో ఉంటే వెళ్ళి ప్రార్థన చేశారు. దేవుడు అప్పుడు కూడా స్వస్థపరుస్తారని విశ్వాసం కలిగి ఉన్న స్వస్థపరిచారు. ఎంతమందిని స్వస్థపరిచారో బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా లోక సంబంధంగా జీవిస్తున్నారు. దేవుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచారు. స్వస్థపరిచినప్పుడు తర్వాత జీవితం క్రీస్తుకి ఎలా జీవించాలి అర్థమవుతుందండి. క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. దేవుడు నిన్ను బాగు చేసేది, నిన్ను బ్రతికించేది. ఎందుకండి, పేతురు అత్తగారికి జ్వరం వచ్చింది. జ్వరం రాగానే అయ్యా జ్వరం వచ్చిందని చెబితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి ఆమెను ముట్టి చేయబట్టుగా ముట్టి ఆ జ్వరాన్ని గద్దించారు. జ్వరం విడిచిపోయింది. తర్వాత ఆమె ఏం చేసింది? ఉపచారం చేసింది వారికి, పేతురత్త గారు. ఇలా ఒక 10 మంది కుష్ఠరోగులు వాళ్ళకి స్వస్థత వచ్చినప్పుడు ఒక ఆయన స్వస్థత కలిగిందని తిరిగి వచ్చి ఏం చేసిందండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అదేవిధంగా దేవుని విషయంలో దేవుడు చేసిన మేలుకులు గాను మనం ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనకు చేసిన మేలు ఏంటి అని అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో మనందరినీ బ్రతికించారు. ఆయన అమూల్యమైన రక్తం చేత మనందరినీ కొనుక్కున్నారు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనం దేవుని సొత్తును. ఒక పిల్లవాడు, ఇక ముగిస్తాను, ఒక పిల్లవాడు పడవతో ఆడుకుంటున్నాడు. పడవ చేసిండు, ఆడుకుంటుండు. ఎక్కడ? కాలువలో ఆడుకుంటుండు. ఇలా పెట్టేసి నా పడవ 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 అని చక్కగా దందులో నీరు పోసి చక్కగా ఇట్టా అనుకుంటూ ఆడుకుంటుంటే పైనుంచి వరద ప్రవాహం ఎక్కువైపోయింది. ఈ పడవ ఏమైపోయింది? కొట్టుకుపోయింది. సందర్భం చెప్పానా? కొట్టుకుపోయింది. అది ఎవరికో ఇక వెళ్ళిపోతూ ఉంటే నేను చేసుకున్న పడవ, నా పడవ, ఎక్కడున్న పడవ, వెళ్ళిపోయిన పడవ అని ఏడ్చుకుంటా ఇంటికి పోయిండు. తర్వాత స్కూల్కి వెళుతూ ఉంటే ఒక షాపులోని ఆ పడవ కనపడ్డది. ఆ కనపడిన తర్వాత అప్పుడు గబగబ పరుగున వెళ్ళి ఇది తీసుకుని వస్తుందంట. ఏ అబ్బాయి ఏం తీసుకొని వస్తున్నావు? అవి నాదేనంట. అది నీదైనా ఎవరిదైనా కానీ దానికి వెల చెల్లించి తీసుకెళ్ళాలంటే, అయ్యా కాదయ్యా నేనే చేసుకున్నానంటే అది నాకు ఎవరో నువ్వు పోగొట్టుకుంటే నాకు అమ్మారు అంటే తాను షర్టు ఇప్పి మొత్తం ఏం చేసిండు? అయ్యాడిచ్చి అయ్యా డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారని, ఆ డబ్బులు కడతానని అవి ఇచ్చి ఆ పడవ తీసుకొని కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఇందులో ఏమన్నా అర్థం ఏంటండి? దేవుడు నరుణ్ణి ఎవరి పోలికతో? దేవుని పోలికతో చేస్తే అపవాది ఎరలో పడిపోతే అపవాదిని వెంబడిస్తూ ఉంటే మనిషి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన అమూల్యమైన రక్తం చేత మనందరినీ ఏం చేశారంటే కొనుక్కున్నారు. ఆడేమంటాడు అపవాది? ప్రభా నేను వీళ్ళు ఎవరో నా పిల్లలు, వీళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, నేను కుదరదు, నేను ఇవ్వనంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? నేను నా పోలికతో నేను చేసుకున్నానయ్యా, అయినా కానీ కుదరదు అని అంటే ఏం చేశారు? ఆయన అమూల్యమైన రక్తం చేత మనందరినీ కూడా కొనుక్కొని ఉన్నారు. అందుకని చెప్తున్నారు కదా, మనందరం దేవుని సొత్తు కాబట్టి భయపడవద్దు అని చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే అందరినీ రక్షించడానికి, అందరికీ ధైర్యాన్ని చెప్పి అందరినీ కూడా మీరు భయపడొద్దు అని చెప్పడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ధైర్యంగా లోకంలో జీవించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.